సంఘం బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సభ్యులు కలిగిన ట్రస్మా సంఘ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రావు అన్నారు. ట్రస్మా మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా సిద్ధయ్య, ప్రధాన కార్యదర్శిగా ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారిగా చంద్రమోహన్ గౌడ్ ఏకగ్రీవంగా నియామకం కాగా, నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరై వారితో సన్మానం చేయించి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది ఉపాధ్యాయులకు బడ్జెట్ పాఠశాలల ద్వారా ఉపాధినిస్తున్నామని పేర్కొన్నారు. బడ్జెట్ పాఠశాలల బలోపేతం కోసం వివిధ కార్యక్రమాలను చేపట్టడానికి ప్రతిపాదనలు జరుగుతున్నాయన్నారు. నూతనంగా నియామకమైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులు జిల్లాలో సంఘం బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు. అత్యధికంగా ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. త్వరలో ట్రస్మా సంఘం ద్వారా అన్ని బడ్జెట్ పాఠశాలల్లో పటిష్టం కావడానికి మోటివేషన్ తరగతులు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా ట్రస్మా ఆధ్వర్యంలో త్వరలో ట్రస్మా టీవీ, ట్రస్మా మ్యాగజైన్ ద్వారా విద్యా వ్యవస్థకు సంబంధించిన కార్యక్రమాలు, ట్రస్మా సంఘం కార్యక్రమాలను ప్రచురించడం జరుగుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ట్రస్మా సంఘం ఏర్పాటు నుంచి బడ్జెట్ పాఠశాల సమస్యల పరిష్కారంలో ముందుకు పోతూ అనేక విజయాలను సాధించిందని, ముందు బడ్జెట్ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రావు, రాష్ట్ర ముఖ్య సలహాదారుడు యాదగిరి శేఖర్రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాత్రి యాదగిరి, రాష్ట్ర కోఆర్డినేటర్ వామన్ రావు, ఉపాధ్యక్షులు వి డానియల్ రాజు, కార్యవర్గం సభ్యుడు సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు, కోశాధికారి శరత్ కుమార్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆదినాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పద్మచరణ్, జిల్లా నాయకులు, వివిధ మండలాల కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. మన ప్రాముఖ్యతని కంపల్సరీ సమాజానికి తెలియజెప్పాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మనం ఎవరో గుర్తిస్తారు అని అనుకోవడం కంటే మనల్ని మనం గుర్తించడానికి ఏ కార్యక్రమాలు చేయాలన్నదే అతి ముఖ్యమైన అంశం. ఇక్కడ ఒకవైపు మంచి విద్యను అందిస్తూనే అక్కడక్కడ చాలా మంది మిత్రులు పేదలకి కన్సెషన్స్ కానీ కొద్దిగా ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ ఇస్తూనే ఉన్నాం. ఇవన్నీ చేస్తూ కూడా మనం ఎంత బిజీగా ఉన్నా కూడా ఖచ్చితంగా సంఘానికి సమయాన్ని ఇచ్చి మొత్తం సంఘం కోసం మిమ్మల్ని కేటాయించమని చెప్పట్లేదు. దయచేసి విఘ్నులైన మీ అందరికీ విన్నపం ఏంటంటే, ఈ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో మీ పాత్ర చాలా అతి ముఖ్యమైనది. గురించి ప్రతి కరెస్పాండెంట్ కి ట్రైనింగ్ కూడా ఇచ్చి మిమ్మల్ని ఆ విధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో తయారు చేయగల మీరు సహకరిస్తే చేస్తా అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. అండ్ దీనికి కనెక్షన్ గా ఒక చిన్న విషయం చెప్పదలుచుకుంటున్నాను. అప్డేట్, అదర్వైజ్ యుల్ గెట్ అవుట్డేటెడ్. మనం అందరం కూడా కుటుంబ వ్యవస్థలో జీవిస్తున్నాం. ఒక్కొక్క కుటుంబం ఏ విధంగా ఉంటుందంటే, ఇలా రాష్ట్రంలో దాదాపు 5,000 మంది, ముఖ్యంగా అంతకుముందు ఒక డిఓ వర్గం మాట్లాడినప్పుడు, ఎంపీ వర్గం మాట్లాడినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కృష్ణ గారు ఇక్కడ ఉన్నప్పుడు, ఇప్పుడు వచ్చే సెప్టెంబర్ 5 గత సంవత్సరం వెంకటేశ్వర గారు ఇక్కడ ఉన్నప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక 2002 జిల్లాలు ఉంటాయి. కానీ చాలా సెప్టెంబర్ 5 15-20 మంది టీచర్లను మన దగ్గర పనిచేసిన వారిని కూడా గుర్తించి గత సంవత్సరం కొత్తగా మన వెంకటేశ్వర గారితో చేయించడం జరిగింది. సంగారెడ్డిలో డిఓ కృష్ణ బాగా వదిలేసింది. మా వెంకటేశ్వర గారు చాలా అంటే కరీంనగర్లో ఒక 3 సంవత్సరాలు, అట్లాగే జగిత్యాలలో, అలాగే మంచిర్యాలలో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక 10-12 సంవత్సరాల నుంచి నాకు చాలా క్లోజ్ అనిపిస్తుంది. ఆయన ముదిగరించి బెదిరించి మనం ఇక్కడ 20 మంది టీచర్లు సన్మానం చేసింది జరిగింది. అది విష్ణు గారి ఆధ్వర్యంలో, అంటే చాలా చక్కటి పని. అలాగే మీ అందరికీ కూడా 5 సంవత్సరాల రికగ్నేషన్ నేను అంటూ నర్సరీ నుంచి ప్రిన్సిపల్, దాన్ని కూడా రివైజ్ చేసి 40 ఫైల్ పెండింగ్ పెట్టి క్లర్క్లతో చూడడానికి పక్కన పెట్టేసి 10 years ఇప్పించడం జరిగింది. Shortly we will be able to get that achievement. And similarly, TRUSMA is working for an official recognition of TRUSMA because we are the largest stakeholders of education in our Telangana state. ఎందుకంటే 35 లక్షల మంది విద్యార్థులకు మన స్కూల్స్లో మనం విద్యను అందిస్తున్నాం. 35 lakh స్టూడెంట్స్. అదే గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది ఉన్నారండి? 25 lakh స్టూడెంట్స్ ఉన్నారు. అంటే అవర్ స్టేక్ ఈజ్ 60%. 60% విద్యార్థులు మన దగ్గర ఉన్నారు. 3 లక్షల మంది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మన దగ్గర ఉన్నారు. మరి ఇంతమందికి మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు మనము లార్జెస్ట్ స్టేక్ హోల్డర్స్. మనల్ని ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళు పాలసీలు తయారు చేస్తే ఆ పాలసీ దౌర్భాగ్యంగా తయారై కరప్షన్కి లీడ్ చేసి మనకు రన్నింగ్ ఆఫ్ స్కూల్ అంటే డూయింగ్ ఈ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి పేపర్లో వస్తుంది, అందరూ వ్యాఖ్యానం చేస్తారు. కానీ ఈజ్ ఆఫ్ రన్నింగ్ స్కూల్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆ పాలసీ మేకింగ్స్లో మనల్ని ఇన్వాల్వ్ చేస్తే we will bring better recommendations to the government with our expertise, with our seniority, with the ground realities in our ideas.